ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవాదళ ఆధ్వర్యంలో మహిళల్ని సన్మానించడం అయింది. మరి స్వతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలైంది. పురుషుల సమానంగా ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే మహిళలు కూడా సమాంతరంగా ఉన్నారు. అన్ని రంగాలలో ఎదుగుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మహిళలంతా ఎదగాలి. ఆర్థికంగా, రాజకీయ రూపకంగా కూడా అన్ని రంగాలలో మహిళలు ఎదగాలి. రాబోయే కాలంలో 33% మహిళలకు రిజర్వేషన్ పరంగా, రాజకీయ పరంగా ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ రూపకంగా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు రాజకీయ పరంగా కూడా అవకాశాలు చాలా వస్తున్నాయి. ఈరోజు మహిళల పాత్ర అనేది ప్రపంచ దేశాలలో ప్రముఖమైనటువంటి పాత్ర. మరి మహిళలు చక్కగా అన్నింటినీ సద్వినియోగం చేసుకొని, ముఖ్యంగా పురుషుల కంటే పురుషులు అన్ని రకాలుగా ఉండగలుగుతారు. మహిళలు విద్యాభ్యాసం అనేది చక్కగా చేసుకుంటే ఏమైందంటే ఇంట్లో పిల్లలంతా విద్య అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు చదివించే విషయంలో పిల్లలందరికీ మహిళలంతా తోడ్పాటును అందించాలి. మరి ప్రతి రంగాలలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి మరి మహిళా దినోత్సవాన్ని సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.